ఫ్రెండ్స్ అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ నేను తోఫా అని చెప్పాను కదా, రంజాన్ మాసంలో తోఫా ఇస్తానని. దానికోసం నేను భీమవరం రిలయన్స్కి వస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, 1 కేజీ సన్ఫ్లవర్, 1/2 కేజీ సేమియా, 1 కేజీ బాస్మతి బియ్యం, సగ్గు బియ్యం ఫ్రెండ్స్. అవి సగ్గు బియ్యం కూడా తీసుకున్నాను. మొత్తం 48 శాంపిల్ ఫ్రెండ్స్. మొత్తం ఇదిగోండి నూనె మొత్తం డబ్బాలు ప్యాకింగ్ చేయించాను. ఇదిగోండి జీడిపప్పు, కిస్మిస్ ప్యాకెట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అవి నేను విడిగా ప్యాకెట్లో ప్యాకింగ్ చేస్తాను. ఇదిగోండి బాస్మతి బియ్యం తీసుకున్నాను. ఇది ఏమో గోధుమ పిండి, నెయ్యి, పంచదార ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ నేను మొన్న చెప్పాను కదా, రంజాన్ మాసంలో నేను తోఫా అనేది ఇస్తానని చెప్పి. దానికోసం నేను 1 కేజీ బాస్మతి బియ్యం పలావ్ వండుకోవడానికి ఫ్రెండ్స్. ఇది 1 కేజీ గోధుమ పిండి, 1 కేజీ సన్ఫ్లవర్, 1/2 కేజీ సేమియా, 1 కేజీ పంచదార, ఇదిగోండి 100 గ్రాములు నెయ్యి, 100 గ్రాములు సగ్గుబియ్యం, జీడిపప్పు, కిస్మిస్, ఇలా మొత్తం 9 ఇచ్చాను ఫ్రెండ్స్. అంటే మొత్తం 48 మందికి తీసుకొచ్చాను. పోయిన సంవత్సరం ఒక 30 మందికి ఇచ్చాం. అంటే నేను కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళాను. ముందుగా ఒక 15 మందికి ఇచ్చాం ఫ్రెండ్స్ ఒక సంవత్సరం. దాని తర్వాత ఒక 20 మందికి, పోయిన సంవత్సరం ఒక 30 మందికి ఇచ్చాం. ఈ సంవత్సరం 48 మందికి ఇస్తున్నాము. ఇది ఏంటంటే కొద్దిగా ఇప్పుడు పండగ కదా ఫ్రెండ్స్. పండగ టైంలో కొంతమంది పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పలావ్ చేసుకోవడానికి ఇబ్బంది పడకుండా ఉండడానికి మాకు తోచింది మేము ఇస్తున్నాము. దానికోసం నేను ఇప్పుడు ఇలా కవర్లలో ప్యాకింగ్ చేస్తాను ఫ్రెండ్. ఇదిగోండి గోధుమ పిండి 1 కేజీ, 1 కేజీ పంచదార, 1/2 కేజీ సేమియా, ఇదిగోండి 1 కేజీ బాస్మతి బియ్యం, 1 కేజీ సన్ఫ్లవర్, నెయ్యి, సగ్గుబియ్యం, జీడిపప్పు, కిస్మిస్. ఇలా మా తాహత్ మాకున్న దాంట్లో మాకు తోచినట్టుగా మేము ఇస్తున్నాం ఫ్రెండ్స్. అంటే ఇదే ఇవ్వాలని ఏం లేదు, ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఇస్తారు. మేమేమో ఇంత మటుకు ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించుకొని నేను అనేది తీసుకొచ్చాను. వాళ్ళకి ఇచ్చినప్పుడు మీకు నేను పిక్ అనేది పెడతాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వాళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చారు తోటలు. నేను వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. వాళ్ళు ప్రేయర్ అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్. మేము బాగుండాలి, మళ్ళీ సంవత్సరం ఇంకా ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ప్రేయర్ చేస్తారు. చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్. ప్రేయర్ అనేది చాలా బాగా చేస్తారు వాళ్ళు. అంతే కదా ఫ్రెండ్స్, ముందు తక్కువ, 2వ సంవత్సరం పెంచుకుంటూ వచ్చాను కదా ఫ్రెండ్స్. వాళ్ళ ప్రేయర్లో ఎందులో నాకు తెలియదు, కానీ నాకైతే అంతా మంచిగా జరిగింది ఫ్రెండ్స్. మీరు కూడా ఉన్న దాంట్లో నలుగురికి పెట్టండి ఫ్రెండ్స్. వాళ్ళ దువాలు చేసుకోండి. ఎవరి దువాలో ఏముందో తెలియదు కదా మనకి. చూడండి ఫ్రెండ్స్, ముస్లిం వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎంతో ఇష్టంగా తీసుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి నేను ఇచ్చే తోఫా బాగా నచ్చింది, అందుకే వాళ్ళు అడిగి మరి తీసుకెళ్తారు ఫ్రెండ్స్. చూడండి దువా అనేది చేస్తున్నారు. నేను మొన్న భోజనాలు పెట్టినప్పుడు కూడా దువా చదివించాను కదా. చూడండి ఫ్రెండ్స్. అంతే కదా ఫ్రెండ్స్, ఉన్న దాంట్లో నలుగురికి పెట్టండి ఫ్రెండ్స్. నేను ఏదో చూపించాలనే ఇదిగా కాదు ఫ్రెండ్స్, నాకు చేస్తారని చెప్పి ఉద్దేశంతోనే నేను మీకు చూపిస్తున్నాను. అంతేగాని వేరే ఉద్దేశంతో కానీ ఏమీ లేదు
లేదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా నలుగురికి దేవుడు ఇవాళ మనం ఒక్కడికి పెట్టే రేపు దేవుడు నలుగురికి పెట్టే స్తోమత అనేది ఇస్తాడు. అది మాత్రం కరెక్ట్ ఫ్రెండ్స్. నా మాట నమ్మండి. మీరు ఒక్కళ్ళకి భోజనం పెట్టించాలి, దేవుడు రేపు మీరు 10 మందికి భోజనం పెట్టే స్తోమత